సాంబార్ పౌడర్స్ బయట కొనడం కంటే కూడా ఇంట్లోనే ఇలా ఒకసారి చేసుకొని ఇక్కడ పెట్టుకుంటే వచ్చేసి నేను మనకి టేబుల్ స్పూన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటున్నానండి. యూజ్ చేసుకోవచ్చండి. అండ్ హెల్తీ కూడా. 2 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కందిపప్పు, అది కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉద్దిపప్పు అండి, ఉద్ది బ్యాళ్ళు అంటారు కదా, ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఏం అవసరం లేదు. 5 to 6 మినిట్స్ టైం పడుతుందండి. అక్కడే ఉండి కొంచెం దోరగా వేయించుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు తీసుకుంటున్నాను. 1/4 స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకోండి. కొంచెం మెంతులు చూసి వేసుకోండి, ఎక్కువేం వేసుకోవద్దు. అలాగే ఆవాలు, మిరియాలు కొంచెం. స్పూన్ చూస్తున్నారు కదండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే 15 నుంచి ఒక 20 దాకా ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేసి బాగా డ్రై రోస్ట్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చేసుకోండి. అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఆరనివ్వండి. గ్రైండ్ చేసే ముందు పసుపు, ఉప్పు వేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసి కొంచెం ఆరిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే